శ్రీకాళహస్తిలోని హజరత్ జమ్లేషా వలీ పీర్ దర్గా గంధోత్సవ వేడుకలలో ప్రముఖ హీరో సుమన్ పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్, దర్గా కమిటీ అధ్యక్షులు ఓరుగంటి నాగేశ్వరరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. హీరో సుమన్ దేశంలో ఉండే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని బాబాను ప్రార్థించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హీరో సుమన్ బాబా వారి శేష వస్త్రంతో సత్కరించి బాబా ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహించబడే హజరత్ జమ్లేషా వలీ పీర్ దర్గా గంధోత్సవ వేడుకలలో తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. 1974 డిసెంబర్ 26లో తేదీన తాను సినీ ప్రపంచానికి పరిచయమయ్యానని, నేటికి 44 ఏళ్లు పూర్తయి 45 సంవత్సరం తాను సినీ జీవితంలో రాణిస్తున్నానని, ఇప్పటికే 12 భాషల్లో తాను నటుడిగా నటించానని, మరికొన్ని భాషల్లో తాను నటించేందుకు అవకాశం రావాలని ఈ బాబాను మొక్కుకున్నానని తెలియజేశారు. ఇక ఈ దర్గా కమిటీలు కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు ఉండటం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని, ఇలాగే దేశంలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని తెలియజేశారు. తాను రేపు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటానని, ఒకవైపు బాబాను దర్శించుకోవడం, రేపు ఈశ్వరుని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, బాబా ఫరీద్, గరికపటి రమేష్, ఉదయ్ కుమార్, గుమ్మల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నదైతే కష్టం చూడండి మరి जरा झुको बोलो बुट्टी 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 जरा उठाना बुट्टी उठा అండి. ఇక్కడ కాళహస్తిలో దర్గా ఊర్సు ఈరోజు. సో దానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో పీఠాధిపతి గారికి, సయ్యద్ భాయ్కి ధన్యవాదాలు. సో నాకు ఈ దర్గాకి మంచి కనెక్షన్ ఉంది. చాలా సంవత్సరాలు, ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వస్తుంటాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. సో మనకి వాళ్ళకి ఉన్న ఒక సెంటిమెంట్ మెయిన్ గా ఏంటంటే, ఇక్కడ దర్గా కమిటీలో హిందువులు కూడా ఉన్నారు. ఇది నేను ఫస్ట్ టైం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అదే ఒక దర్గా కమిటీలో హిందూస్ కూడా ఉన్నారా అంటే, వాళ్ళ నమ్మకంతో పాటు వీళ్ళ కూడా అనుమతి ఇచ్చారు, కలిసి ఉన్నారు. ఇది చాలా బాగుంది. ఇదే సిస్టమ్ మన భారతదేశంలో అన్ని చోట్ల ఉండాలి, కలిసి ఉండాలి. రిలీజియన్ వేరే వేరే ఉన్నా ఈ ఇదే యునైటెడ్ గా ఉండడం, ఇది చాలా మంచి మెసేజ్ చెప్పి నాకు అప్పటి నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. అండ్ వాళ్ళకి కూడా మంచి ఒక సెంటిమెంట్ ఉంది నా మీద. ఎందుకంటే నేను వచ్చి ఫస్ట్ టైం వచ్చి పూలు జల్లేటప్పుడు, అది ఫోటో తీసేటప్పుడు ఆ ఫోటోలో ఫ్లవర్స్ అంతా అల్లా పేరు వచ్చిందనమాట. అప్పటి నుంచి నాకు వాళ్ళకి మంచి రిలేషన్షిప్. శ్రీకాళహస్తిలోని హజరత్ జమ్లేషా వలీ పీర్ దర్గా గంధోత్సవ వేడుకల్లో భాగంగా గంధోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంధాన్ని గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో ప్రముఖ హీరో సుమన్, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, శ్రీకాళహస్తి డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి, 1 టౌన్ 2 టౌన్ అర్బన్ బిఎన్ కండ్రిగా సిఐలు పాల్గొన్నారు. హజరత్ జమ్లేషా వలీ పీర్ దర్గా కార్యనిర్వహణ అధికారి బాబా ఫరీద్ మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచిన హజరత్ జమ్లేషా వలీ పీర్ దర్గా గంధోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు దర్గా సమీపంలో ఉన్న మసీదు నందు ప్రత్యేక పూజలు నిర్వహించి మహబూబ్ సుఫానీ వస్త్రాలతో పాటు ఆయన తల వెంట్రుకలను భక్తులకు తిరిగించే అవకాశం కల్పిస్తామని, కాబట్టి ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని బాబావారి శేష వస్త్రాన్ని చూసి తరించవలసిందిగా నిర్వాహకులు తెలియజేశారు.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. మన శ్రీకాళహస్తి పానగల్ దర్గా వీధిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జింజే షా పీర్ చిష్టిల్ ఖాద్రి వలి అల్లా వారి ఉర్సు వార్షిక గంధోత్సవం నిన్నటి దినం నుంచి స్టార్ట్ అయింది. భక్తులు అందరూ విచ్చేసి జెండా ప్రతిష్టలో పాల్గొనడం జరిగింది. అలాగే మన ఉరుస్ కమిటీ సారథ్యంతో అన్ని సవ్యంగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా గంధ మహోత్సవం. ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో 6:30 గంధం బయలుదేరి ఈ కార్యక్రమంలో ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు సుమన్ గారు విచ్చేసి దర్గాలో పూజలు చేసి అక్కడ రూమ్ల దగ్గర ఉన్నారు. అలాగే ఆ తర్వాత మన పురోహితుల మెరవణి అయిన తర్వాత రాత్రి సుమారుగా 11-11:30 మధ్యలో ఉరుసు గంధోత్సవం మెరవణి యొక్క గంధము దర్గాలో సమర్పించడం జరుగుతుంది. రేపు శనివారం 6 గంటలకు దర్గా అనుబంధమైన మసీదు నందు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కేశములు ప్రదర్శించబడుతుంది భక్తుల కోసము. అలాగే 28వ తేదీ ఆదివారము సాయంత్రము 6 గంటలకు తాలీల్ ఫాతిహా లోక కళ్యాణార్థము ప్రార్థన దువా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు విచ్చేసి వలి అల్లా వారి కృపాకటాక్షాలను పొందగలరని ఆశిస్తున్నాము. శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్